వీరమల్లు నుంచి పవన్ పాడిన పాటను రిలీజ్ చేశారు. పవన్ మార్క్ ఫోక్ టచ్ పాటలో వినిపించారు. పవన్ మార్క్ రిథమ్ తో వచ్చిన ఈ సాంగ్ పవర్ ఫ్యాన్స్ ని ఖుషి చేసే పాటేనా? హరిహర వీరమల్లు నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ పై చాలా రోజులుగా ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. వారి అంచనాలను అందుకునేలా కీరవాణి ఇచ్చిన బాణీకి పెంచల్ దాస్ రాసిన మాట వినాలి లిరిక్స్ ను యాడ్ చేసి ఫస్ట్ సింగిల్ గా వీడియో రిలీజ్ చేశారు. మాట వినాలి పాటలో పెంచల్ దాస్ రాసిన ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు అంటూ తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారం కాదని చెప్పడం మొగల్స్ ను కంట్రోల్ చేస్తూ పాడిన పాటగా కనిపిస్తుంది. ఎక్కడో ఫారెస్ట్ లో గజల్స్ తో ఈ పాటను మొగల్స్ సైన్యాధిపతులను ఇంప్రెస్ చేయడం కోసం పవన్ మీద ఈ పాటను పిక్చరైజ్ చేశారు అనే విషయం అర్థమవుతుంది. మాట వినాలి పాటకు మెయిన్ హైలైట్ పవన్ మార్క్ ఫోక్ సాంగ్ గా పాటను ట్రీట్ చేయడం. ఇందులో సాంగ్ తో పాటుగా పవన్ లుక్స్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి. అలాగే తాజాగా ఔరంగజేబ్ గా నటిస్తున్న బాబీ జియోల్ సినిమా స్టోరీ ఎంతో యూనిక్ గా ఉందని డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో మాట్లాడడం కూడా మెగా అభిమానుల ఆనందం రెట్టింపయ్యేలా చేసింది. రేపు సమ్మర్ లో పవన్ పాడిన మాట వినాలి పాటను ఆలకించి సినిమాను ఎంత సక్సెస్ చేస్తారో చూడాలి. ప్రియాంక చోప్రా లాస్ ఏంజల్స్ నుంచి నేరుగా హైదరాబాద్ ఎందుకు వచ్చింది? జక్కన్న ప్రాజెక్ట్ లుక్ టెస్ట్ కోసమే పింకీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిందా? పాపులర్ స్టార్స్, పాపులర్ టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్స్ లో భాగంగానే ఫ్యాషన్ గర్ల్ మహేష్ మూవీ సెలక్షన్స్ కి వచ్చిందా? ప్రియాంక చోప్రా లాస్ ఏంజల్స్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి వాలింది. గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పింకీ కనిపించడం సోషల్ మీడియాలో వేడెక్కిపోతోంది. ఫ్యాషన్ గర్ల్ మహేష్ రాజమౌళి సినిమాలోని లుక్ టెస్ట్ కోసమే వచ్చిందని రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రాణించిన ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మహేష్ రాజమౌళి మూవీలో నటించడానికి ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంతో జక్కన్న టీం వెల్కమ్ బోర్డ్ వేస్తే తప్ప చెప్పలేని పరిస్థితి. రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ ను 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్ట్ లోకి గ్లోబల్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులనే తీసుకోవాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే పింకీకి ఫస్ట్ ప్రయారిటీ దక్కిందని చెప్తున్నారు. ఇప్పటికే ఫ్యాషన్ గర్ల్ హాలీవుడ్ ఫిల్మ్స్ తో పాటు నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లను చేసింది. వాటితో అమ్మడికి హాలీవుడ్ మైలేజ్ దక్కింది. ఈ రీజన్స్ అన్ని చూసుకునే జక్కన్న పింకీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. బోయపాటితో బాలయ్య అఖండ 2 షూట్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ ప్రాసెస్ లో బాలయ్య లేకుండానే కుంభమేళా వెళ్లి మరీ కీలక షాట్స్ తీస్తున్నారట. అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, దేవతామూర్తుల ఊరేగింపులను బోయపాటి తెరపై ఎలా చిత్రీకరించబోతున్నాడు? బోయపాటి సినిమాల్లో వీరత్వం ఎంతుంటుందో భక్తి పరవశం అంతే స్థాయిలో చూపిస్తాడు. ఈ మధ్యన ఆ ఫ్లేవర్ లేకుండా బోయపాటి అసలు సినిమాని తీయలేదు. తాజాగా అఖండ 2 కోసం బోయపాటి శ్రీను మహాకుంభమేళాకు వెళ్లి కోట్లాది జనసందోహం మధ్య షూటింగ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు రోజు 50 లక్షలకు పైనే భక్తులు హాజరవుతున్నారు. అంతమంది మధ్యలో తాననుకున్న షాట్స్ ను అనుకున్నట్లుగా ఎంతవరకు తీస్తాడు అనేది చర్చనీయాంశమైంది. ప్రయాగ్రాజ్ షూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు హాజరవుతారు. దేశ విదేశాల నుంచి ఎందరో అఘోరాలు ఇక్కడికొచ్చి భక్తి పారవస్యంతో గంగలో దిగుతారు. లక్షలాది మంది సాధువులు సంగమంలో స్నానం చేస్తారు. వీటన్నింటినీ క్యాప్చర్ చేసి అఖండ 2లో బోయపాటి చూపించాలి అనుకోవడం పెద్ద సాహసమే. కంటెంట్ పరంగా ఈ ఫుటేజ్ సినిమాకు అవసరం ఉండడంతో దర్శకుడికి ఇదంతా కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 2-3 యూనిట్లు అఖండ 2కు ఉపయోగపడే కీలక షాట్స్ ను అక్కడ షూట్ చేస్తున్నారు. అఖండ 2 స్టోరీని లోక వినాశనానికి పూనుకున్న దుష్ట శక్తులను అంతమొందించేందుకు అపారమైన దివ్య శక్తులను పోగు చేసే క్రమంలో చాలా కీలకమైన ఎపిసోడ్ కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. తెర మీద చూస్తే రోమాలు నిక్కబొడుచుకునే స్థాయిలో దీని తాలూకు సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. సెప్టెంబర్లో విడుదల ఫిక్స్ చేసుకున్న అఖండ 2 ఎలాంటి అవాంతరాలు లేకుండా అనుకున్న టైంకి రిలీజ్ చేసేలా బోయపాటి శ్రీను పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. ఈసారి బోయపాటి అఖండ 2తోనూ ఓ రేంజ్ హిట్ ఇస్తాడనే నందమూరి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. బ్రహ్మ ఆనందం ఈ టైటిల్ పెట్టుకుని సినిమా చేసింది బ్రహ్మి కొడుకు గౌతమ్. అయితే ఈ సినిమా టీజర్ ఈవెంట్ లో బ్రహ్మి చేసిన కామెంట్స్ కొందరికి ధమ్కి ఇచ్చినట్లయ్యాయి. ఇంతకీ బ్రహ్మానందం ఎందుకు సినిమాలు తగ్గించుకున్నట్లు? నిజ జీవితంలో తండ్రి కొడుకులు అయిన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాత మనవలుగా ఆడియన్స్ ముందుకు కొత్త సినిమాతో రాబోతున్నారు. బ్రహ్మ ఆనందం అనే కొత్త సినిమాతో వీరిద్దరు వెండితెరపై ఆడియన్స్ ని అలరించబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ని మూవీ టీం తాజాగా రిలీజ్ చేసింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్రహ్మానందం ఇచ్చిన స్పీచ్ సెన్సేషన్ అయి కూర్చుంది.
నాకు సినిమా ఛాన్సులు రాక నటించకపోవడం కాదు, వచ్చిన రోల్సే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండడంతో నటించడం లేదని బ్రహ్మానందం సెలవిచ్చారు. దీంతో ఎంతో మంది గత కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ కి బ్రహ్మి ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆన్సర్ దొరికినట్లయింది. ఇక బ్రహ్మ ఆనందం చిత్రంలో బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ కి తాతగా నటిస్తున్నాడు. 1 నిమిషం 53 సెకండ్లున్న ఈ టీజర్ లో మాక్సిమం కామెడీని ట్రై చేశారు. వెన్నెల కిషోర్ కి సినిమాలో స్పేస్ ఇచ్చారు. వాలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే బ్రహ్మి ఇచ్చిన స్టేట్మెంట్ లో అటు వయోభారం వల్ల కూడా కొన్ని సినిమాలు తాను చేయలేకపోవడాన్ని అంగీకరిస్తున్నా అని చెప్పడం విశేషం. హీరో నాగ చైతన్య తండేల్ ప్రమోషన్ ని ఉధృతం చేశాడా? బొమ్మను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ఎక్స్ట్రా స్కిల్స్ చూపిస్తున్నాడా? ఫిబ్రవరి 7న వచ్చే తండేల్ మరో థియేటర్ మూమెంట్ సినిమా అయినా? తండేల్ అనౌన్స్మెంట్ టైంలో హీరో హీరోయిన్స్ కాంబో ట్రెండింగ్ అయి కూర్చుంది. సాయి పల్లవికి తెలుగు యూత్ ఆడియన్స్ ఇచ్చే వెయిట్ సినిమాకు అసెట్ కాబోతోంది. శోభితతో పెళ్లికి ముందు ఫిదా బ్యూటీతో సంథింగ్ చైతుకి ఏదో ఉందన్నట్లు నెట్టింట్లో రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఇలా రకరకాల గాసిప్స్ తో ఆ మధ్య తండేల్ పేరుని నిత్యం వార్తల్లో నానేలా చేశారు. అదే ఇప్పుడు సినిమాకు మంచి మార్కెటింగ్ ఫ్యాక్టర్ అయి కూర్చుంది. తాజాగా సంక్రాంతి సమరం ముగియడంతో తర్వాత వచ్చే థియేటర్స్ మూమెంట్ చిత్రాలేంటనే చర్చ మార్కెట్లో మొదలైంది. దానిలో భాగంగా ఫిబ్రవరి 7న వస్తున్న తండేల్ చాలా తెలివిగా సినిమా కాంటెంట్ మీద లేటెస్ట్ గా చైతు ఫుడ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేయడం, అందులో చైతు చేపల పులుసుని స్వయంగా వండటం, యూనిట్ కి టేస్ట్ చూపించడం సినిమాను సగటు ఆడియన్స్ లోకి తీసుకెళ్లడంలో పార్ట్ గా కనిపిస్తోంది. తండేల్ సినిమాకు నాగ చైతన్య సాయి పల్లవి కాంబోనే మెయిన్ అసెట్. ఈ మ్యాటర్ లో చందు మొండేటి వీరిద్దరికి ఎలాంటి కెమిస్ట్రీ రన్ చేశాడు అన్నది చూడాలి. సాయి పల్లవి తన సోషల్ మీడియా ఖాతాలో 2-3 పోస్టులు పెడితే సినిమాకు సూపర్ మైలేజ్ రావడం ఖాయం. అటు చైతు ఎప్పుడు లవ్ స్టోరీ చేసినా యూత్ ఆడియన్స్ నుంచి మినిమం థియేటర్ మూమెంట్ కనిపిస్తుంది. వీటన్నింటి మధ్య లవ్ స్టోరీకి వచ్చిన గుడ్ విల్ తండేల్ హిట్ కొట్టడానికి యూజ్ అవుతుందని నమ్ముతున్నారు. కుర్ర హీరోస్ స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చుంటేనే అవుట్పుట్లు వస్తాయా? యంగ్ హీరోస్ కి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోవాలనే కసి పెరిగిందా? టూ మచ్ కాంపిటీషన్ లో యంగ్ హీరోస్ కి హిట్ కొట్టడం హెడ్ఏక్ గా మారిపోయిందా? టాలీవుడ్ లో చోటా హీరోలకి కాదు, టైప్ 2 హీరోలకు కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు కనివేని ఎరుగని హిట్లు కొట్టి చూపిస్తున్నారు. అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా కొందరు ఆర్టిస్టులు ఎదగలేకపోతున్నారు. దీంతో చేసే సినిమాను ఎలాగైనా హిట్ గా నిలపాలని కొందరు హీరోలు ఫిక్స్ అయిపోయారు. అందులో రామ్ కూడా కనిపిస్తాడు. తాజాగా రామ్ తన 22వ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో వివేక్ మర్విన్లతో కూర్చుని ట్యూన్స్ పై సంగీత దర్శకులతో కసరత్తులు చేస్తున్నాడు. ఈ సిట్టింగ్స్ లో రామ్ తో పాటు దర్శకుడు పి మహేష్ బాబు పార్టిసిపేట్ చేయడం విశేషం. ఈ వీడియోలో రామ్ సరికొత్త లుక్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఫిల్మ్ ను ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు. రాపో 22 ప్రాజెక్ట్ లో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. అంటే ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో రామ్ కు బెనిఫిట్స్ దక్కబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్ కు ఈసారి హిట్ పడి తీరాలి, లేదంటే కాంపిటీషన్ లో మరింత వెనక్కిపోవచ్చు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. లైలా చిత్ర టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సోను మోడల్ అనే పాత్రలో నటిస్తున్న విశ్వక్సేన్ లేడీస్ బ్యూటీ పార్లర్ లో ఆడవారికి మేకప్ చేస్తూ వారిని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇక మాస్ డైలాగులతో విశ్వక్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనదైన మేనరిజంతో విశ్వక్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఆమని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్రహ్మాండ ఒగ్గు కథ నేపథ్యంలో రూపొందుతోంది. చిత్ర ఫస్ట్ లుక్ ను అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ విక్టరీ వెంకటేష్ అంటూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.